రమణ మహర్షి గారు అన్నారు, నీకు దోమతెర ఒకటి ఉంది, ఏసీ ఒకటి ఉంది, తల కింద 2 టెక్కాలు ఉన్నాయి, కాళ్ళ కింద 2 టెక్కాలు ఉన్నాయి, సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయి, టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి నీకు, కానీ నిద్ర పట్టడం లేదు నీకు. వీటిలన్నిటి వల్ల ప్రయోజనం ఏంటన్నాడు. సీలింగ్ ఫ్యాన్ ఏం చేసుకుంటావు, నీకు నిద్ర పట్టకపోతే ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నావు? నిద్ర పట్టడం ఇవన్నీ ఉండి నీకు నిద్ర పట్టకపోతే వీటి ప్రయోజనం ఏముంది? నీకు అన్ని సంపదలు ఉన్నాయనుకో, నీకు శాంతి లేదనుకో, అశాంతితో ఉన్నావనుకో, వీటి వల్ల నీకు ప్రయోజనం ఏంటి అసలు? ఈ చదివేం చేసుకుంటావు, ఈ డబ్బు ఏం చేసుకుంటావు, ఈ గౌరవం చేసుకుంటావు, నీకు సుఖం లేనప్పుడు. తర్వాత ఇంకోటి, ఎవళ్ళో వచ్చి మనల్ని సుఖపెడతారని ఎప్పుడు కనిపెట్టుకుండకండి. తర్వాత ఎవళ్ళో వచ్చి మీ మనస్సును నిగ్రహించడానికి సాకరి, మీ మనస్సును మీరే నిగ్రహించుకోవాలి, మీ బుద్ధిని మీరే అదుపు చేసుకోవాలి. మీ సుఖం కోసం ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడొద్దు. ఎవళ్ళో వచ్చి మనకు సాధన చేసి పెడతారనుకోకండి, మీ అంతలో మీరు సాధన చేసుకోండి. ఎవళ్ళో వచ్చి మనం సుఖపెడతారనుకోకండి, మీ అంతలో మీరు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మన సుఖానికి ఇతరుల మీద ఆధారపడటమేంటి అసలు? అది దరిద్రానికి గుర్తది. మీరు ఇంట్లో కూడా మీ డ్యూటీ మీరు చేయండి, అంతవరకే. రామకృష్ణుడు అంటాడు, వండర్ఫుల్ టీచర్. మీ ఇంట్లో పని మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి, మీ ఇంట్లో పని మనిషి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ పని మనిషి ఏం చేస్తుందంటే మీ ఇంట్లో పిల్లల్ని ఎత్తుకుంటుంది, అంట్లు తోముతుంది. మీరు ఎక్కడైనా సినిమాకి వెళ్తే సినిమాకి వచ్చి లోపల మీ పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న బంగారం అది పోకుండా చూస్తూ ఉంటుంది. అమ్మాయి అంటుంది, అత్తయ్య అంటుంది అని పిలుస్తూ ఉంటుంది. రామకృష్ణుడు చెప్పిన కథ ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడో చూడండి. మీ ఇంట్లో పని మనిషి అన్ని పనులు చేస్తుంది, మీ ఇంట్లో వస్తువుల్ని మీకంటే బాగా చూస్తుంది. మీరు అక్కడ బంగారం అప్పచెప్పేసినా మీరు వచ్చేవరకు ఆ బంగారాన్ని మీకోసం కాసి పెడుతుంది. మీరు ఇచ్చేదంతా నెలకు బస్తా ఇస్తారు, 2 బస్తాలు ఇస్తారు. అంత కాపలా కాస్త మీ ఇంట్లో ఉన్న పని మనిషి. కానీ తన ఉదయాంతరాలలో మీరు ఏడిస్తే ఏడుస్తుంది, మీరు సంతోషిస్తే సంతోషిస్తుంది. కానీ మీ ఆ పని మనిషి, మీ ఇంటి దగ్గర ఉన్న వంట మనిషి, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కంచాలు చెంబులు తోమే మనిషి మీతో పాటు ఉంటుంది. మీరు నవ్వితే నవ్వుతుంది, ఏడుస్తే ఏడుస్తుంది. కానీ ఇంట్లో బంగారాన్ని చూస్తుంది, ఐశ్వర్యాన్ని చూస్తుంది, బట్టలను చూస్తుంది, నగలను చూస్తుంది, ఇంట్లో అన్నీ చూస్తూ ఉంటుంది. కానీ తన హృదయాంతరాలలో ఇది ఏదీ నాది కాదు అని అనుకుంటూనే ఉంటుంది. కానీ మీ బంగారాన్ని బాగా చూస్తుంది, మీ ఇంట్లో పిల్లలను బాగా చూస్తుంది. కానీ తన హృదయంలో ఈ పిల్లలు కానీ, ఈ బంగారం కానీ, ఈ పొలాలు కానీ, అది ఏమి ఈ సిరి కానీ, అంటే ఈ సిరి అంటే లక్ష్మి, ఈ లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఇదంతా ఉంటుంది. మీతో పాటు అన్నం తింటుంది, మీతో పాటు నడుస్తుంది, మీతో పాటు కూర్చుంటుంది, మీతో పాటు సినిమాకి వస్తుంది. కానీ ఐశ్వర్యం అంతా కాదు, నాది కాదని హృదయంలో ఎలా తెలుస్తుందా? పని చేస్తూ ఉంటుంది, కానీ హృదయంలో ఇదంతా నాది కాదని ఆ పని చేసే అమ్మాయికి ఎటువంటి భావన ఉంటుందో మీ ఇంట్లో మీరు అటువంటి భావనని పెంచుకోండి రామకృష్ణ పరమహంస చెప్పారు. మీకంటే ఎక్కువ మీరు ఇచ్చే నెల బస్తాకి మీకంటే ఎక్కువ చాకరీ చేస్తుంది. అంతేకాదు, మీకు ఏదైనా కష్టం వస్తే ఏడిస్తే మీతో పడుకోండి, ఏడుస్తుంది పని మనిషి. కానీ ఇదంతా నాది కాదని హృదయంలో తెలుస్తుంది. మీ ఇంట్లో మీరు అలా బతకండి, మీకు పని పూర్తి అవుతుంది, మీకు టెన్షన్ రావు, మీరు శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. మీ ప్రాణం బయటికి వెళ్ళిపోవడం, ఆరోగ్యంగా మరణిస్తారు. అశాంతిగా మరణించరు, శాంతిగా మరణిస్తారు. అనారోగ్యంగా మరణించరు, ఆరోగ్యంగా మరణిస్తారు. ఈ శరీరం వచ్చి వెళ్ళిపోయింది, ఈ శరీరం పాలకుల్లో కొంతకాలం ఉంది, ఈ శరీరం వచ్చి వెళ్ళిపోయిందని జాడ కూడా ఉండాలని మీరు అనుకోరు. అటువంటి నిశ్చలంగా జీవించి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు.